నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ మైనింగ్ కార్పొరేషన్లో బాండ్ల ద్వారా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొంత డబ్బును అప్పుగా రైజ్ చేయాలనుకుంది. అయితే దీన్ని ఆపే ప్రయత్నం వైసీపీ చేసింది అని చెప్పి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీని తర్వాత అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రెస్ మీట్ పెట్టి దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక అభివృద్ధి చేస్తాము, సంపద సృష్టిస్తాము అని చెప్పి మరి మీరెందుకు అప్పులకు వెళ్తున్నారని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే మా హయాంలో చేసిన దానికి త్రిబుల్ వీళ్ళు అప్పులు చేశారు అని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. సో మరి ఒక పక్క పయ్యావుల కేసమేమో రాష్ట్ర సంపద అంతా కూడా సంక్షేమ పథకాలకే పోతుంది అని ఆయన చెప్తున్నారు. మరి బుగ్గన రాజేంద్రనాథ్ ఏమో మా హయాంలో అసలు అప్పులే చేయలేదు మేము అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఓవరాల్గా మరి ఇద్దరు ఆర్థిక శాఖ మంత్రుల మధ్య కూడాను ఒక చిన్న వార్ మొదలైంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖ ఏ విధంగా ఉండేది, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ శాఖలో ఏమన్నా మార్పులు వచ్చాయా, ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన లియో వీక్షకులకు కూడా. సార్, నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము ఎక్కడ కూడా ఏమన్నా ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి అప్పు తెచ్చుకుందామని వెళ్తే వీళ్ళు అక్కడ వాళ్ళకి ఫోన్లు చేసి మెయిల్స్ పెట్టి ఈ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి పయ్యావుల కేసు ఆధారాలతో సహా ఆయన చెప్పడం జరిగింది మీడియాకి. దీనికి సంబంధించి బుగ్గన రాజేంద్రనాథ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. సో ఓవరాల్గా అయితే మరి చంద్రబాబు గారు వచ్చినప్పుడు మనం చూసాం ఆర్థిక శాఖ పైన శ్వేతపత్రం కూడా ఆయన విడుదల చేయటం. సో మా హయాంలో అప్పులు జరగలేదంటే మా హయాంలో అప్పులు జరగలేదని చెప్పి ఇద్దరు కూడా చెప్తున్నారు. సో అప్పుడు ఎలా ఉంది అంటారు, ఇప్పుడు ఎలా ఉందంటారు పరిస్థితి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి జరుగుతుంటే అభివృద్ధి జరగనివ్వకుండా గతంలో 2014-19 తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ ప్రగతి కార్యక్రమం జరగకుండా బ్రేక్లు వేయటానికి ప్రయత్నించింది వైఎస్ఆర్సీపీ. ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అది. ఎందుకంటే ఏ ఇతర పార్టీ కూడా ప్రభుత్వం నడపకూడదు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలి, అసలు ఆయన పుట్టిందే ముఖ్యమంత్రిగా పనిచేయటానికే తప్ప ఇంకొకటి కాదనే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు 2014-19లో కూడా అమరావతిని రాజధాని చేయనివ్వకుండా, తర్వాత అమరావతికి పెట్టుబడులు కానీ అప్పులు కానీ రానివ్వకుండా వరల్డ్ బ్యాంక్ లాంటి దానికి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి, లేకపోతే అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకి, రిజర్వ్ బ్యాంకుకి డబ్బులు ఇవ్వద్దని ఈ తర్వాత దాని మీద కులముద్ర వేశారు, ప్రాంతీయ ముద్ర వేశారు. తర్వాత అసలు వరదలకు మునిగిపోద్దన్నారు, ఆ బ్లాక్ కాటన్ సాయిల్స్లో బిల్డింగులు కట్టడం కష్టం అన్నారు. ఇట్లా అదొక శ్మశానం అన్నారు, తర్వాత అదొక ఎడారి అన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు. వాళ్ళు కావాలని కొంతమంది దుష్టశక్తులను ప్రోత్సహించి ఈమెయిల్స్ పెట్టించి దీనికి లోన్లు రాకుండా కూడా అడ్డుపడిన చరిత్ర అప్పటి నుంచి ఉంది. 2014 నుంచి రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ప్రగతి పదంలోకి వెళ్తుందేమో, ముందుకు వెళ్తే కనుక ప్రజలు తెలివి మీరిపోతారు, మంచి ప్రభుత్వం కనుక అయితే ఆ ప్రభుత్వాన్ని వదలరు అని. అందువల్లే వాళ్ళు 2014-19లో చేసిన ప్రయత్నాలకి మళ్ళీ ఈ ప్రభుత్వం 2019లో కనుక గెలుస్తేమో తెలుగుదేశం అని అమలు చేయలేని హామీలను కూడా ఇచ్చి వంచిన ద్వారా కూడా అధికారంలోకి రావాలని చేసిన ప్రయత్నం. ఆయన మద్యం మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన ఆశలు పెట్టుకున్నాడు, బాగా సంపాదించాలంటే మద్యమేనని. అయినా సరే మద్యాన్ని నేను సంపూర్ణ మద్య నిషేధం కూడా చేస్తానని ప్రకటన చేశాడు. అంటే అటువంటి అమలు కాని హామీలని, తర్వాత అమరావతిని ఇంతకంటే సుందర రాజధానిగా చేస్తానని కూడా చెప్పాడు. ఆపేస్తానని తెలుసు ఆయన అధికారంలోకి రాగానే. కానీ మన ప్రభుత్వం వస్తుంది, పెద్ద సుందర నగరం కడతాం, ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అని. అట్లా అమలు కాని హామీలన్నీ కూడా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం రాజధానిని పడకబెట్టేశాడు. తర్వాత ఆయనే చెప్పాడు, తను మొత్తం 10 లక్షల కోట్లు అప్పులు తెస్తే ఒక 2.5 లక్షల కోట్లు మాత్రం సంక్షేమానికి వెళ్ళిందని ఆయన చెప్పాడు. మిగిలింది ఏమైంది అనేది తెలుగుదేశం వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అడుగుతున్నాడు, మీరు వచ్చిన తర్వాత అమరావతిని ఎందుకు డెవలప్ చేయట్లేదు అన్నాడు. మీరేమన్నా చేశారు అమరావతిని? మీరు అంతా పడకబెట్టి అడవిలాగా చేస్తే అడవిని కొట్టి తర్వాత గతంలో ఆగిపోయిన వర్కులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరించడానికి ఎంత టైం పట్టింది, ఎంత డబ్బు అయింది. అక్కడ పైపులు కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గానికి తరలించుకెళ్ళిపోయాడు, అమరావతి కోసం కొనుగోలు చేసి పెట్టిన మెటీరియల్స్ని. అలాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి అమరావతి రాజధాని గురించి అడిగితే అమరావతి
రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అంటే కొంచెం విలువగల మనిషి అని అనుకున్నారు అప్పుడు రాక. కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆర్థిక మంత్రిగా పనిచేసి మొత్తం అంశాలన్నీ ఆయనకు తెలుసు. ఇవాళ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, పోలవరం ప్రాజెక్ట్ నడుస్తుంది, అమరావతి రాజధాని మళ్ళీ నిన్న కూడా పేపర్లోను మీడియాలో వచ్చింది, అమరావతికి సండే మార్కెట్కి జనం వర్కర్స్ మళ్ళీ పూర్వం వైభవం వచ్చింది ఆ ప్రాంతానికని. కొన్ని వేల మంది వర్కర్స్ వచ్చి పనులు చేస్తున్నారా, ఈయన కనబడపోవటం ఏంటో మరి అర్థం కావట్లా. అమరావతి ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉన్నాడా? ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు, ఉంటే తెలంగాణలో హైదరాబాద్లో ఉంటున్నాడు, లేదంటే బెంగళూరులో ఉంటున్నాడు. ఆయన ఆ నియోజకవర్గాల్లో కానీ లేకపోతే అమరావతి దగ్గరికి కానీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది. మీడియాలో కూడా చాలా మీడియా కవర్ చేసింది. మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది, ఎన్నో వేల మందికి వర్కర్స్ వచ్చి అక్కడ లావాదేవీలు కొనుక్కోవటం, నిత్యావసర వస్తువులు, ఒక పండగ వాతావరణం కనపడుతుందని. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టడానికి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. అమరావతికి నిధులు రానివ్వకుండా లేఖలు రాయటం, ఈమెయిల్స్ ఇవ్వటం, అదొక వృత్తిగా పెట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా అప్పులు తీసుకురావట్లేదని చెప్పట్లేదు. అప్పులు తీసుకొచ్చిన వాటిని దేనికైతే తీసుకొచ్చారో వాటికి ఉపయోగిస్తున్నారు. సంపద సృష్టించడం అంటే అదే. ఇప్పుడు మళ్ళీ అమరావతి కనుక రాజధాని పూర్తి స్థాయిలో కనుక అయిపోతే ఈ 3 ఏళ్ల లోపే టార్గెట్ పెట్టుకున్నారు. మళ్ళీ వచ్చే 2029 ఎలక్షన్ల లోపే పూర్తి డెవలప్మెంట్ చేసి చూపించాలని. ఎందుకంటే ఇప్పుడు తీసుకున్న ఈ 33,000 ఎకరాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ, ప్రభుత్వ భవనాలు కానీ, లేకపోతే ప్రైవేటు విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ, ఐటీ కంపెనీలు కానీ అన్నీ కూడా వాళ్ళు ఎవరెవరికి ఏమేమి కేటాయించాలో అన్నీ చేశారు. తర్వాత మౌలికంగా రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లకు సంబంధించిన వసతులు కల్పిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఒప్పందం ప్రకారం. అప్పుడే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అందరూ హ్యాపీగా ఉండాలని కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ అమరావతి రాజధాని పనులు మొదలెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో రైతుల్లో ముఖాల్లో మళ్ళీ నవ్వు కనబడుతుంది. అంతకుముందు 5 సంవత్సరాల పాటు వాళ్ళు కేవలం నిరాహార దీక్ష శిబిరాలకే పరిమితం అయిపోయారు. మహిళా రైతులు సైతం పిల్లలను వదిలిపెట్టేశారు, ఇక వాళ్ళ ఇంటి సమస్యలు వదిలిపెట్టేశారు. అమరావతి రాజధాని మళ్ళీ రావాలి, మంచి ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం రావాలి, మళ్ళీ అమరావతి పునర్వైభవం రావాలన్న చేసిన ప్రయత్నమే కదా, ఫలించిన తర్వాతే కదా ఇవాళ జరుగుతుంది. ఇవాళ ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు లాంటి వెళ్ళి చూడాలి. నేను తీసుకెళ్ళిపోయిన పైపుల స్థానంలో మళ్ళీ కొత్త పైపులు కొనుక్కొచ్చి అమరావతి పనులు జరుగుతున్నాయా లేదా, ఎందుకంటే తీసుకెళ్ళాడు కదా. అయితే గత 5 ఏళ్లలో చూసాం, ఆర్థిక అభివృద్ధిలో రాష్ట్రం బాగా క్షీణించింది. దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఉద్యోగ కల్పన లేదు అని చెప్పి. అలాగే సచివాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాకట్టు పెట్టారు, కార్పొరేషన్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారు. సో ఇన్ని లక్షల కోట్లు అప్పు అయింది అని చెప్పి చంద్రబాబు గారు స్వయంగా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. సో ఆ శ్వేతపత్రంపై మాట్లాడడానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీకి రాకుండా వాళ్ళు బయట కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడమే కాకుండా ఇప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కావచ్చు, రాష్ట్రానికి ఇచ్చే అప్పుని కావచ్చు, పెట్టుబడులు కావచ్చు, అవి కూడా రానియకుండా ఇట్లా మెయిల్స్ పెట్టి అడ్డుకోవడం, ఏదన్నంటే ఈ విధంగా ప్రెస్ మీట్. అసలు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందంటారా? వీళ్ళకి అసలు ఆర్థిక శాఖ గురించి మాట్లాడే అర్హత ఉందంటారా అని చర్చించుకుంటున్నారు. మీరేమంటారు? అవును, ఇప్పుడు ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఎలాంటి దుశ్చర్యలు చేశారో 2019 నుంచి 24 వరకు ఎంత దుష్టపాలన చేశారో, ఎంత అవినీతి పాలన చేశారో, ఎంత దోపిడీ చేశారో తెలవబట్టే కదా అంత ఘోరంగా ఓడించింది కూడా. వాళ్ళేమీ అవగాహన లేకుండా బటన్ నొక్కలేదు కదా ఈవీఎంలని. వాళ్ళు ఏ ప్రభుత్వం అంతకుముందు 2014 నుంచి 19 నుంచి 24 దాకా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్ చేశారు, రెండోసారి జగన్మోహన్ రెడ్డి చేశాడు. రెండింటిని పక్క పేజీలతో చూసుకున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో పాలన బాగుంది. ఫస్ట్ టైం ఆయన వచ్చినప్పుడే అంత డెవలప్మెంట్ చేస్తే దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సింది ఈయన 30 ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు అనేది అవగాహన రాబట్టే తర్వాత ఆర్థికంగా దోసుకు తిన్నారు వీళ్ళు. తర్వాత మద్యం మీద ఇంకొక 25 ఏళ్ల పాటు వచ్చే అప్పు 25,000 కోట్ల రూపాయల మద్యం అప్పు చేశాడు. తర్వాత అసలు రాజధానిలో ఏమీ లేవు, అన్నీ సెట్టింగ్ లేను, శ్మశానమే, తర్వాత ఎడారే అన్న సాట 200-300 కోట్ల రూపాయల సచివాలయం బిల్డింగ్ మీద అప్పు తీసుకొచ్చారు. అదేమో టెంపరీ బిల్డింగ్ అని చెబుతున్నారు. మరి ఇచ్చేవాళ్ళు ఎట్టా ఇచ్చారు? ఈయన 5 సంవత్సరాల పాలన అదే అమరావతి రాజధాని నుంచి జరిగింది కదా. వీళ్ళు ఏమన్నా కొత్తగా ఒక రూమ్ కట్టారా, ఒక టాయిలెట్ కట్టారా? అది అక్కడి నుంచే జరిపారు. అంటే అంత సమగ్రమైన మౌలిక సదుపాయాలు చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లోనే ఏర్పాటు చేయబట్టే కదా.
కాబట్టి వీళ్ళు 3 రాజధానులు అన్నసాట వైజాగ్లో కానీ కర్నూలులో కానీ ప్రజలు కనుక వీళ్ళకి నమ్మితే ఓట్లు వేసేవాళ్ళుగా 3 ప్రాంతాల ప్రజలు. కానీ అక్కడ ఇక్కడ అన్ని సాట్ల కూడా తుడిచిపెట్టుకుపోయారు కదా. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తి ఆర్థిక అంశాలు తెలుసు, రాజకీయ అంశాలు తెలుసు. ఆయన ప్రతి మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చుకోవటానికి వెళ్ళి నిర్మలా సీతారామన్ ఇంటి ముందు దేహి అని కూర్చుని అప్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంటే ఊరుకునేవాడు కాదు. నువ్వు వెళ్ళు ఎక్కడ ఒకసారి బాండ్లు రిలీజ్ చేసి తీసుకురమ్మని. ఇప్పుడు ఇక్కడ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బాండ్స్ రిలీజ్ చేస్తే అది కూడా తప్పని చెబుతున్నారు. ఇప్పుడు సచివాలయాన్ని తాకట్టు పెట్టడం కంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మైన్స్ మీద లోన్స్ తెస్తే తప్ప అవి గనులు ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి, ఆదాయం వస్తూనే ఉంటుంది. తర్వాత ఇంకోటి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి కావాల్సిన నిధులు ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఒకవేళ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఏమైనా ఆర్థిక లోటు వచ్చినా దాన్ని భరించే శక్తి రాష్ట్ర ప్రభుత్వందే బాధ్యత, తన బిడ్డది. కాబట్టి వీళ్ళు చేసే ఆరోపణల్లో కూడా అది నిజం లేదు. కేంద్ర ప్రభుత్వాలు కూడా అనేక సార్లు బాండ్లు రిలీజ్ చేసి ఫండ్స్ రేజ్ చేసుకుంటాయి ఆర్బీఐ ద్వారా. అదేం కొత్త విషయం ఏం కాదు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి తెలియని విషయం కూడా కాదు. అంతకుముందు భారతదేశం కొన్ని వందల టన్నుల బంగారాన్ని లండన్ బ్యాంకుకు పంపించి లోన్లు తెచ్చుకున్న సందర్భం కూడా ఉంది. మళ్ళీ అట్లానే ఏమి అప్పులు పాలవలేదు. భారతదేశంలో సంపద సృష్టించారు, అప్పు కట్టారు, మళ్ళీ మన బంగారం మనం తెచ్చుకున్నాం. ఎప్పుడైనా ఒక సంపద సృష్టించాలంటే పెట్టుబడి కూడా అవసరం. మరి మొత్తం అంతకుముందు కోశాగారాన్ని తుడిచిపెట్టినట్టు క్లీన్ చేసేస్తే మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు నిధులు కావాలంటే తెచ్చుకోవాలి, మళ్ళీ అప్పులు తీర్చాలి. అంతేగాని అప్పులు తెచ్చుకోవటం తప్పని ఎవరు అనరు. వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం తప్పు. అది ఉత్పాదకమైనటువంటి పథకాల మీద కనుక పెడితే మళ్ళీ అవి రిటర్న్స్ ఇస్తాయి, ఆ అప్పులు అదే తీరుస్తాయి. మనమైనా ఇళ్లలో ఏం చేస్తాం, మనం తెచ్చిన అప్పుని ఏదన్నా వ్యాపారాల్లోనూ వ్యవహారాల్లో ఎక్కడైతే మనకు రాబడి వస్తుందో భవనాలు కొనటమో పెట్టుబడి పెట్టుకుంటాం. అంతేగాని తెచ్చుకుని విందులు వినోదాలు చేసి తాగి తందనాలు ఆడితే అవి పోతే మళ్ళీ కట్టుకోవటం, మళ్ళీ ఆస్తులు కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వాలైనా కుటుంబాలైనా ఒకే వ్యవస్థ, ఒకే సూత్రం మీద నడుస్తూ ఉంటాయి. కాబట్టి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి మేరకు పెడితే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడేమో, కానీ ఆనాటికి ఈనాటికి తేడా తెలుసుకోలేనంత అమాయకుడైతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అని నేనైతే అనుకోను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా గోవర్ధని మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.